హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత ఆల్ ఇన్ వన్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పన్నీర్ కర్రీ గ్రేవీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 3 టమాటాలు, 3 ఆనియన్లు, ఇంకా 3 క్యారెట్లు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా గ్రేవీలోకి మనకు కొన్ని పల్లీలు ఒక 100 గ్రామ్స్ అలా పల్లీలు, ఒక 50 గ్రామ్స్ బాదం పప్పు, జీడిపప్పు, అలాగే గరం మసాలా మనకి 3 యాలకులు, 3 దాల్చిన చెక్క, ఒక బగారా ఆకు, ఇలా గరం మసాలా ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ గరం మసాలా తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో నేను ఇక్కడ కొంచెం ఘీ, ఇంకా కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను. మనకిది జస్ట్ ఏపుకోవడానికి మాత్రమే కాబట్టి నార్మల్గా ఘీ ప్లస్ ఆయిల్ 2 తీసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో వేసుకోవాలి, ఎందుకంటే మసాలా తొందరగా మాడిపోతుంది కాబట్టి. వెంటనే మనము తీసి పెట్టుకున్న పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఈ బాదం పప్పు, జీడిపప్పు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, టమాటా అన్నీ ఇందులోనే వేసేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ చాలామంది నువ్వులు కూడా తీసుకుంటారండి. కొంతమంది నువ్వులు, పంప్కిన్ సీడ్స్, అలా కొన్ని సీడ్స్ కూడా తీసుకుంటారు. అవి తీసుకున్నా కూడా మనకి గ్రేవీ అనేది బాగానే వస్తుంది. నేనైతే జనరల్గా ఓన్లీ పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు మాత్రమే యూజ్ చేస్తాను. ఇవి కూడా వీటితో గ్రేవీ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా మన తెలంగాణ స్టైల్లో రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. చాలా మంచిగా వస్తుంది గ్రేవీ. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా నేను కొంచెం సేపు కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా ఉంచుకొని మనము అది మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా ఒక 15-20 మినిట్స్లో మనము 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి. లేదంటే మాత్రం అది అడుగంటిపోతుంది. నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం అల్లం వేసుకున్నాను. ఇది మనము కొంతమంది వెల్లుల్లిపాయ ఇంకా అల్లం ఫ్రెష్ది కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ ఆల్రెడీ రీసెంట్గానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అదే యూజ్ చేశాను. మీరు కూడా నార్మల్గా ఉందైతే అదే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఫ్రెష్గా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా ఉంచాలి. ఇక్కడ మీన్వైల్ నేను పన్నీర్ అయితే 200 గ్రామ్స్ 2 తీసుకున్నానండి. టోటల్గా 400 గ్రామ్స్. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా నార్మల్గా ఒక్కొక్కటి ఒక సైడ్ 4, ఇంకొక సైడ్ నార్మల్గా 5 అలా కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్న క్యూబ్స్ అయితే అవుతాయి. పన్నీర్ అనేది మనం చూస్ చేసుకునేటప్పుడే మంచిగా ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలండి. పన్నీర్ మనము ఫ్రై చేసేటప్పుడు ఇంకా చాలా ఇరిగిపోతూ ఉంటుందండి. మంచి బ్రాండ్ పన్నీర్ అయినా తీసుకోవాలి. లేదంటే ఫ్రెష్గా కొన్ని దగ్గర ఫ్రెష్ పన్నీర్ దొరుకుతుంది. నార్మల్గా బర్రె పాలతో కానీ ఫ్రెష్గా అప్పుడే చేసింది దొరుకుతుంది. అలాంటివి తీసుకుంటే మనకి మంచిగా పన్నీర్ క్యూబ్స్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. నేను మళ్ళీ ఓపెన్ చేశాను. ఇలా ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా 2 యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో అయితే ఒక 2-3 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలండి. మనం ఇది హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది తొందరగా అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ పోయాం కదా, వాటర్ అసలు యూజ్ చేయకూడదు ఫ్రై చేసేటప్పుడు. అందుకని చెప్పి మ్యాక్సిమం లో ఫ్లేమ్లో చేయడానికి లేదా మీడియం ఫ్లేమ్లో చేయడానికి ట్రై చేయండి. గ్రేవీ అనేది మళ్ళీ అడుగంటికి పోతే మనకి కర్రీ మొత్తం టేస్ట్ అయితే పోతుంది. నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ మనం మిక్సీకి వేసుకుంటాం కదండి, అందుకని చెప్పి మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం స్లోగా ఉడుకుతుంది కాబట్టి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనము పన్నీర్ వేయించుకోవాలి కదండి, అందుకోసమని పన్నీర్ మాత్రం మొత్తం గీలోనే వేపుకోవాలండి. అలా అయితేనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పన్నీర్ వేపుకోవడానికి కంప్లీట్ గీ తీసుకుంటేనే బాగుంటుంది.
పన్నీర్ మనకి కర్రీ గ్రేవీ కంటే ఎక్కువ పన్నీర్ మనకి తింటుంటే తగులుతుంది కాబట్టి ఘీ టేస్ట్ అయితే మంచిగా ఉంటది. సో, నేనిక్కడ కంప్లీట్ పన్నీర్‌కి మాత్రం ఘీతోనే వేపుకున్నాను. కొంచెం ఘీ ఒక 4, 5 స్పూన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లోనే కర్రీ అయితే కంటిన్యూ చేయొచ్చండి. అందుకని చెప్పి నేనిక్కడ ఘీ మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మళ్ళీ తక్కువ క్వాంటిటీ ఘీ తీసుకున్నామనుకోండి, మళ్ళీ ఈ పన్నీర్ కూడా అడుగంటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పన్నీర్‌ని కూడా మనం లో ఫ్లేమ్‌లోనే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా నేనైతే ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ కూడా చిన్నగా ఒక స్పూన్‌తో ఒక్కొక్కటి మాత్రమే ఇలా తిప్పుతూ ఉండాలండి. లేదంటే అవి ఎక్కువగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పన్నీర్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కదా! వెంటనే విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ కలపకుండా ఒక్కొక్కటి తీస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గ్రేవీని అయితే గ్రైండ్ చేసుకోవడానికి మిక్సర్‌లోకి పెడుతున్నానండి. ఫస్ట్ ఇందులో వాటర్ ఏం పోయకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అది చాలా గట్టిగా ఉంది, స్మూత్‌గా అవ్వట్లేదు అన్న కేస్‌లో అయితేనే వాటర్ పోసుకోవాలి. నాకిక్కడ ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి చూశాను. అంత మెత్తగా ఏమి అనిపించలేదు. నెక్స్ట్ మళ్ళీ కొన్ని మాత్రమే వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం గ్రేవీలో ఎలాగైనా వాటర్ తీసుకోవాలి. కాకపోతే ఫస్టే అది మంచిగా గ్రైండ్ అయిపోతే వాటర్ ఏమి అక్కర్లేదు. నేనిక్కడైతే కొన్ని వాటర్ తీసుకున్నాను. మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనకి ఆలోపు పన్నీర్ మంచిగా ఇలా బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిపోయిందండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకి మనము ఫ్రై చేసుకొని పన్నీర్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవడమే. పన్నీర్ మంచిగా ఘీలో అయితే ఫ్రై అయితే టేస్ట్ చాలా బావుంటది. మోస్ట్‌లీ ఘీలో ఏపుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ నేను అదే ప్యాన్ మళ్ళీ ఆన్ చేసుకొని కొంచెం ఘీ మిగిలిపోయిన దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ ఘీ అయితే మనకు కర్రీకి సరిపోదు కదా! అందుకని చెప్పి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర, ఓన్లీ జీలకర్ర మాత్రమే ఏసుకోవాలండి. ఆవాలు అలాంటివి ఏమి ఏసుకోకూడదు ఇందులో. ఓన్లీ కొంచెం జీలకర్ర ఏసుకొని నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా! దాన్ని మళ్ళీ ఈ ఆయిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ అంతా పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఓన్లీ జీలకర్ర మాత్రమే తీసుకోండి. వేరే అయితే ఏమి తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనము గ్రేవీ చేసుకున్నప్పుడే అన్ని ఐటెమ్స్ ఏసుకున్నాం కాబట్టి ఇక్కడ మసాలా అవి ఇవి కూడా ఇప్పుడేం ఏసుకోక్కర్లేదు. ఓన్లీ అది గ్రైండ్ చేసుకున్నది ఏసుకొని ఇలా ఒక 5 మినిట్స్, 5-6 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏం పోయలే కాబట్టి అది కూడా అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడైతే మనము లాస్ట్‌లో పెరుగు యాడ్ చేయాలి కదండీ! నేను అందుకే ఇక్కడ పెరుగుని తీసుకొని ఉండలేం లేకుండా మంచిగా నీట్‌గా కలుపుకున్నాను ఫస్టే. అండ్ నెక్స్ట్ కొంచెం సేపు తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి కొంచెం పసుపు, ఒక 2-3 స్పూన్స్ కారము, నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే 2½ స్పూన్స్ సాల్ట్, ఇవి తీసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఓన్లీ పసుపు, కారము, ఉప్పు మాత్రమే తీసుకొని కలుపుకోవాలి ఈ గ్రేవీలో. పన్నీర్ కర్రీ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే కానీ చాలా ఈజీ అండి. ఎందుకంటే కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఏయాల్సొస్తుంది కాబట్టి కొంచెం మనకు టైమ్ టేకింగ్ లాగా అనిపిస్తుంది. కానీ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. నెక్స్ట్ ఇక్కడ కారం, ఉప్పు ఏసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనము గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకు కర్రీలాగా అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ అదే మిక్సర్ జార్‌లో కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ అలా ఏసుకొని దాన్ని మళ్ళీ ఇందులో పోసుకొని మళ్ళీ అయితే లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాను. తర్వాత మనకైతే ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కర్రీది. ఎందుకంటే కారం ఏసాం కాబట్టి. నెక్స్ట్ అయితే నేనిక్కడ పెరుగు తీసుకున్నానండి. పెరుగైతే ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని మెత్తగా ఉన్న పెరుగైతే మనము యాడ్ చేసుకోవాలండి. నేనిక్కడ ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగే తీసుకున్నాను. వెంటనే మనము కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కొంచెం కొంచెంగా ఏసుకోవాలండి. 3 గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఈ 3 యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా లిడ్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా కలర్. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి పైన అయితే ఆయిల్ పేరుకుపోతుంది. ఆయిల్ పేరుకుపోయినప్పుడు మంచిగా కర్రీని మనము
కలుపుకొని అందులో అయితే పన్నీర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు. ఆయిల్ పైన పేరుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా మనకి గ్రేవీ అయితే ఉడకదు. ఎప్పుడైతే ఆయిల్ పైన పేరుకుంటుందో అప్పుడు గ్రేవీ ఉడికినట్టు. అప్పుడు మాత్రం మనం పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెరుగు మధ్యలో యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే పెరుగు, గ్రేవీ అవన్నీ ఉడికితేనే మనకు మంచిగా స్మెల్ వస్తది. ఆటోమేటిక్‌గా ఆయిల్ కూడా పైన పేరుకుంటది. నెక్స్ట్ లాస్ట్‌లో మనము పన్నీర్ ఏసిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర అనేది టేస్ట్ కోసం ఏం కాదు. కాకపోతే మనకి ఆ టెక్స్చర్ అనేది ఆటోమేటిక్‌గా కొత్తిమీర ఏస్తే చేంజ్ అయిపోతుంది. కొత్తిమీర ఏసి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత లాస్ట్‌లో అయితే మనం కొంచెం కసూరి మేతి, ఇఫ్ ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే మాత్రం లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకున్నామనుకోండి, మంచి రెస్టారెంట్ స్టైల్ అయితే టేస్ట్ బావుంటదండి. పన్నీర్ కర్రీ అనేది ఈ స్టైల్‌లో చేసుకుంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ పన్నీర్ కర్రీ అయితే నార్మల్ రైస్‌లోకి అంత అయితే ఉండదండి. మనం ఆల్రెడీ నేను ప్రీవియస్‌లో బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్ వీడియో చేశాను. ఆ సేమ్ అలాంటి బగారా రైస్‌లోకైతే ఈ పన్నీర్ కర్రీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటది టేస్ట్ రెండిటి కాంబినేషన్. అలాగే చపాతీలోకి ఆబ్వియస్‌లీ మనకు పన్నీర్ కర్రీ అంటే డెఫినెట్‌గా గుర్తొచ్చేది చపాతీ, బటర్ నాన్, రుమాల్ రోటీ ఇవి. సో, వాటిలోకి మాత్రమే ఈ కాంబినేషన్ బావుంటది. నార్మల్ రైస్‌లోకైతే అంత ఇష్టంగా తినలేము. ఓకే. బానే ఉంటది. కాకపోతే అంత ఇష్టంగా తినలేము. ఇలా అయితే లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి ఏసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ మళ్ళీ మేము బగారా రైస్ అయితే చేసుకున్నాము. బగారా రైస్‌లోకి మళ్ళీ పన్నీర్ కర్రీ కాంబినేషన్ చేసుకొని ఆ రోజైతే మేము డిన్నర్ చేశాము. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Rasmita All in One. Thank you. Bye bye.